లేదండి మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. మరి ఈ దేశకు సంబంధించి వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి అర్చన గారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మరి ఏది ఏమైనా మనం ఇవాళ స్కెడ్యూల్ చూస్తున్నాము. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు మరి ఎన్నికల నగారా అయితే మనం చూసాము. అయితే అన్నింటికంటే ఎక్కువ సమయం ఉంది ఈసారి. ఇంతకు ముందు కంటే చూసుకుంటే ఈసారి చాలా ఎక్కువ సమయం ఉంది. ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటించిన సమయానికి, ఎన్నికలు జరిగిన సమయానికంటే స్కెడ్యూల్ ప్రకటించిన సమయానికి అలాగే ఎన్నికలకు చాలా సమయం కనిపిస్తోంది. అయితే ఇది అడ్వాంటేజ్ అనుకోవచ్చా పార్టీలకు, లేకపోతే డిసడ్వాంటేజ్ అనుకోవచ్చా? ఎలా ఉండబోతోందండి? ముందుగా అర్చన గారు, మీకు ఈ చర్చలో పాల్గొంటున్న మిత్రులకు, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎన్నికల కమిషన్ భారతదేశంలో ఈరోజు ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టినట్లు మనకు అనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో శాసనసభకు కానీ తర్వాత లోక్సభ కానీ జరుగుతున్న ఎన్నికల్లో ఈ 2 నెలలు ఉండటం వల్ల రాజకీయ పార్టీలకు, ఎందుకంటే ఎస్పెషలీ ఇప్పుడు ఈ కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, తర్వాత జనసేన కానీ మాకు కలిసి వచ్చే అంశమే. ఎందుకంటే మాకు అన్ని వనరులు ఉండవు కాబట్టి మేము ఖచ్చితంగా ఆ దిశగా వెళ్ళడానికి మాకు అవకాశం కల్పించినట్లయింది. తర్వాత ఇంకొకటి కూడా, తెలంగాణ ఆంధ్ర 2 చోట్ల ఎన్నికలు జరగడం వల్ల, ఒకటే రోజు జరగడం వల్ల ఇంకొక విషయం కూడా, ఎందుకంటే మనకు అక్కడి నుంచి ఇక్కడికి ఓటర్లు వస్తారనేది ఒక ఆరోపణ ఏదైతే ఉందో వాటిని కూడా కొంత నిరోధించడానికి కూడా అవకాశం ఏర్పడింది అనేది మనం భావించవచ్చు. అయితే ఏ ఎన్నికలు ఎప్పుడొచ్చినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు నిరంతరం ప్రజల్లోనే ఉన్నాయి. అదే విధంగా అధికార పార్టీ అన్ని రకాలుగా కూడా, ఇంకెందుకంటే వాళ్ళకు ఈ నోటిఫికేషన్ వచ్చే లోపల ఇంకా కొంత ప్రభుత్వంకు సంబంధించిన అధికారులు కానీ వారికి కానీ వాళ్ళు కొంచెం అధికార దుర్వినియోగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చినట్లు అవుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏపీ యొక్క కూటమిని ప్రజలు బలపరుస్తున్నారు. ఇది ప్రజలు ఆశీర్వదిస్తారని కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. అయితే ఆ దేశంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో అన్ని ప్రదేశాల్లో కూడా మనం జరుగుతున్నప్పుడు ఎన్నికలు ప్రపంచంలోనే అతి పెద్ద ఒక ప్రజాస్వామ్య ఓటింగ్ ప్రక్రియ. ఎందుకంటే ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఓట్లు ఉన్న దేశం ఇంకొకటి లేనిలేదు. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ వైపు చూస్తూనే గౌరవ ప్రధానమంత్రి గారి గడిచిన 10 సంవత్సరాల పాలన, వారి అభివృద్ధి ఎజెండా, మోడల్ ఎజెండా, ఇవన్నిటిని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి విస్తృతంగా డోర్ టు డోర్ ప్రతి ఓటర్ను కూడా మాకు కలవడానికి ఖచ్చితంగా మాకు అవకాశం ఇచ్చినట్లయింది. కాబట్టి ఎన్నికలు ఏ రోజు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది, మా కూటమి కూడా సిద్ధంగా ఉంది. తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉంది. మా వైపు అన్ని రకాల పౌరుల నుంచి కూడా, వివిధ సామాజిక వర్గాలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణలో కూడా చూస్తున్న పరిస్థితి కూడా మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయాలు అయితే వెంకటేశ్వర రెడ్డి గారు, అయితే మీకు ఇంకా మీ అభ్యర్థనలు, అది లోక్సభకు కావచ్చు, పార్లమెంట్ లేకపోతే అసెంబ్లీకి కావచ్చు, మీరు అభ్యర్థన ప్రకటించడానికి కూడా మీకు మరికొంత సమయం చిక్కింది అనుకోవచ్చా? ఖచ్చితంగా మాకు ఇంకొక 1 నెల రోజుల అవకాశం దొరికినట్లేదు. ఎందుకంటే మా పార్లమెంటరీ బోర్డు సమావేశం అయిన తర్వాతనే మేము పార్లమెంట్ అభ్యర్థులు కానీ, శాసనసభ అభ్యర్థులు కానీ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మనకు జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో మేము పోటీ చేసే స్థానాల మీద మరింత కొంత ఎక్సర్సైజ్ చేయడానికి ఆల్రెడీ మేము ఇప్పటికే బూత్ స్థాయి నుంచి వర్క్ ప్రారంభించడం జరిగింది ముందు నుంచే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఎన్నికలలో మంచి ఫలితాలు ఏదైతే ఈ రోజు ఓకే రైట్ అండి. మళ్ళా వెంకటేశ్వర రెడ్డి గారు మళ్ళీ